జలసాలకు అలవాటు పడి ఇండ్లకు తాళాలు వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించడం జరుగుతుందని డీఎస్పీ ఎన్ లంకే తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ మాగునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్కూరు గ్రామంలో 2 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన వారి వివరాలను తెలిపారు. సుజాత అనే ఆమె కంప్లైంట్ పేరు మీద కేసు రిజిస్టర్ చేసినారు. దానికి సంబంధించి మేము నేరస్తులు ఎవరని చెప్పేసి నిందితులు ఎవరని చెప్పేసి పరిశోధన చేస్తుంటే మాకు ఈరోజు మార్నింగ్ నల్లగట్ట మాయమ్మ గుడి దగ్గర గుడి దగ్గర ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు పట్టుకొని మేము విచారించగా వాళ్ళు ఒకడు అదే ఊరికి చెందిన నరేష్ 24 years ఉంటాయి. తర్వాత అతని ఫ్రెండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ దేవనకోటకు చెందిన వీరేంద్ర విలేజ్లో మకా వేసి ఏ ఇళ్ళు అయితే తాళాలు వేసినట్టు చూసి దాని ప్రకారంగా వాళ్ళు దొంగతనం చేశారు. ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే వీరు అరెస్ట్ చేసే వాళ్ళు ఇంటాక్ట్ ప్రాపర్టీ 5.5 crores గోల్డ్ అండ్ 1.2 crores వెండి, రిమైనింగ్ 8,560 rupees క్యాష్ సీజ్ చేసి చేసినాం. దాంట్లో కొంత అనుకొని ఆఫ్టర్ దాంట్లో కొంత అమౌంట్ 20% పెట్టుకొని ఈరోజు మేస్టర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వెంటనే ఇది జస్ట్ 48 hours మేము కేసు క్రియేట్ చేసాం. రిపోర్ట్ అయిన 48 hours మనం 2 days కేసు క్రియేట్ చేసాం.